ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. వాక్యమును పరిశీలన చేసుకుందాం. ఏ ఆధారము లేనివారు, జీవితంలో ఏ తోడు లేనివారు, ఆదరణ లేనివారు, బ్రతుకుడు సరైన వసతులు లేనివారు, సమస్యలో సుడిగుండంలో చిక్కుకుపోయినా విడిపించేవారు లేనివారు ఎవరైనా ఆయనకు ప్రార్థన చేస్తే ఏమాత్రం నిరాకరింపక వారి ప్రార్థనలకు జవాబులు ఇస్తానన్నాడు దేవుడు. వాక్యం తెలియచేయబడినది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రును వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, యెహోలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. అందుకే మనుష్యుడు విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు, వారి ప్రార్థనలు ఏమాత్రం త్రోసివేనన్నాడు. వాస్తవానికి మనుషుడు శత్రువులతో తరమబడుచున్నప్పుడు దిక్కులేని వారము ఏమాత్రము కాము, శ్రమలలో పడద్రోయబడినప్పుడు నశించు వారము కాము. ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు క్రీస్తు వారు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం.